500 సంవత్సరాల నిరీక్షణ తరువాత హిందువుల పోరాటానికి విముక్తి లభించింది. సత్యం, న్యాయం విజయం సాధించి అయోధ్యలో రామమందిరం నిర్మాణం కళ సాకారమైంది. ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 5, 2020 తేదీన మధ్యాహ్నం 12:48:08 అభిజిత్ లగ్నంలో 40 కేజీల వెండి ఇటుకతో ప్రధాని మోడీ గారిచే భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. శ్రీరామాలయం నిర్మించడానికి 7 ఖండాల్లోని అన్ని నదుల్లోని నీటిని, 7 సముద్రాలలోని నీటిని, 2587 ప్రాంతాల్లోని మట్టిని సేకరించి శంకుస్థాపన సమయంలో మందిర నిర్మాణంలో ఉపయోగించడం జరిగింది. శ్రీరామచంద్రుడు అయోధ్యలోనే జన్మించాడని ఆధారాలతో సహా సాక్ష్యం చూపించి నిరూపణ చేసినటువంటి మహానుభావుడు జగద్గురు స్వామి శ్రీ వీరభద్రాచార్యులు. 74 సంవత్సరాల వయసున్నటువంటి అంధుడు ఉత్తరప్రదేశ్లోని జాంపూర్లో జన్మించారు. కేవలం వినడంతో ఏకసంతాగ్రాహిగా మంచి విజ్ఞానాన్ని పెంపొందించుకున్నటువంటి బహుభాషావేత్త. 22 భాషలు ఈయన మాట్లాడగలరు. సంస్కృత పండితుడు, వేదాంతి, ఆధ్యాత్మికవేత్త. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ప్రవచనాలు చెప్తారు. 230 పుస్తకాలు కూడా రాశారు ఈయన. వేదాలలో పొందుపరిచిన అనేక విషయాలను సాక్ష్యంగా తెలియజేశారు. తన వాదన పటిమతో న్యాయమూర్తులను మెప్పించి వారి చేత శభాష్ అనిపించుకున్నటువంటి గొప్పవాది. 441 సాక్ష్యాలను కోర్టుకు తెలియజేయగా దాంట్లో 437 సాక్ష్యాలను న్యాయస్థానం అంగీకరించింది. ఈయన చెప్పిన సాక్ష్యం వల్లనే రామ జన్మభూమి మనదై భవ్య ఆలయ నిర్మాణం సాధ్యమైంది. 2024లో ఈయనకు జ్ఞానపీఠ అవార్డు ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. మానవ జీవితంతో విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి మహాకావ్యం రామాయణం. శ్రీరాముడు పరిపూర్ణ మానవుడు, మర్యాద పురుషోత్తముడు. ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో ధర్మాచరణకు మించినటువంటి శ్రేష్టమైనటువంటి మహత్కార్యం మరొకటి లేదు. మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించే సక్రమ జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం. మనుస్మృతి మనకు ఏం తెలియజేస్తుంది అంటే, ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుంది అని చెబుతోంది. రామ జన్మభూమి వివాదం శాశ్వత పరిష్కారమైన సందర్భంగా దేశమంతటా పండుగలు, వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంలో ఒక ప్రముఖ వ్యక్తిని గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరంటే శ్రీ కేశవ పరాశరన్. తమిళనాడులోని శ్రీరంగంలో అయ్యర్ కుటుంబంలో జన్మించారు. ఈయన ఇండియన్ బార్ కౌన్సిల్ పితామహునిగా, భారతదేశ అటార్నీ జనరల్గా, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, తమిళనాడు అడ్వకేట్ జనరల్గా అనేక మంది దేశ ప్రధానుల వద్ద పనిచేశారు. 2003లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ సత్కారాలు భారత ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. చిన్నతనం నుండి విద్యాభ్యాస సమయంలోనూ అడ్వకేట్గా వృత్తిరీత్యాను అనేక అవార్డులు సాధించినటువంటి మహానుభావుడు. భక్తితో చెప్పులు వేసుకోకుండా 97 సంవత్సరముల వయసులో నిలబడి శ్రీరాముని కేసును వాదించినటువంటి రామభక్తుడు. శ్రీరామ జన్మభూమిలో రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేసిన ప్రజ్ఞాశాలి, మత సామరస్యాన్ని నిలిపినటువంటి గనుడు. అయోధ్య రామ జన్మభూమి భూ వివాదం కేసును విజయవంతంగా పరిష్కరించినటువంటి దేశభక్తుడు, మహానుభావుడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నాయకత్వంలోని 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 9/11/2019 తేదీన అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడిదేనని 1045 పేజీల తీర్పును వెలువరించింది. 5 సభ్యుల ధర్మాసనంలోని న్యాయమూర్తుల ఫోటోల్ని మన విజువల్స్లో మీరు
చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కాశీలోని ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర పండితులైన సంవేద విద్యాలయ ఆచార్యులు బ్రహ్మశ్రీ ఆచార్య గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ గారు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం నిర్ణయించారు. సాధారణంగా ఏ ముహూర్తానికైనా జ్యోతిష్ చక్రంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే అది చాలా గొప్ప ముహూర్తంగా చెప్తారు. ఈ ముహూర్తానికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని ఇది చాలా గొప్ప ముహూర్తం అని పండితులు తెలియజేశారు. అభిజిత్ లగ్నంలో ఏ పని చేసినా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని మత్స్య పురాణం మనకి తెలియజేస్తుంది. వేదశాస్త్ర ప్రకారం, జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అభిజిత్ లగ్నం అన్ని పూజా కార్యక్రమాలకు, అన్ని శుభకార్యాలకు అత్యంత శక్తివంతమైనదిగా తెలియజేయబడుతుంది. సర్వేషాం పౌష మాఘౌ ద్వౌ విబుధ స్థాపనే శుభౌ అని శాస్త్రవచనం. దేవతలకు పుష్యమాసం, మాఘమాసం ఈ 2 నెలలు కూడా ప్రతిష్టకు శుభకరం అని అర్థం. శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనటువంటి తిథి ద్వాదశి. ద్వాదశి తిథికి విష్ణుమూర్తి అధిపతి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనం చేస్తారు, అంటే ఉపవాసం విరమిస్తారు. భోజనం పెట్టే తిథి, అన్నదానం చేసే తిథి ద్వాదశి. చేత శ్రీరాముడు అయోధ్యలో ఈ తేదీ నాడు కొలువడం వల్ల దేశంలో కరువు కాటకాలు ఉండవన్నది పండితుల ఉద్దేశ్యం. 14 కోట్ల రూపాయల ఖరీదైన బంగారు శ్రీరామ యంత్రానికి 7 సంవత్సరములు దీక్షతో 6 కోట్ల మంత్రజపం చేసి మంత్రశక్తిని యంత్రానికి దారపోసినటువంటి మహనీయుడు ఈయన. డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ప్రొఫెసర్, చీరాల వాస్తవ్యులు, శ్రీరామ హనుమ ఉపాసకులు, 33 పుస్తకాలు రచించారు. ధర్మ సందేహాలకు సమాధానాలు, ఎన్నో టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. భగవంతుడు ఈ పనిని పూర్తి చేయడానికి ఈయనను ఎంచుకున్నారు అని తప్పక చెప్పుకో. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం. ప్రపంచం దైవం మీద ఆధారపడి నడుస్తుంది. ఆ దేవుడు మంత్రానికి అధీనమై కట్టుబడి ఉంటాడు. అలాంటి మంత్రశక్తిని యంత్రానికి దారపోసి బాలరాముని విగ్రహం కింద యంత్రం అమర్చబడి ఉంది. భవ్యమైన, దివ్యమైన రామమందిరం నిర్మాణం జరుగుతోంది. ఈ చారిత్రక ఘట్టాన్ని, బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించడానికి దేశ విదేశాలకు చెందిన అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తులు 7,000 మంది పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 14 జంటలను కర్తలుగా ఈ క్రతువులో కూర్చోబెట్టారు. 150కి పైగా సాంప్రదాయాలకు చెందిన సాధువులు, అటవీ గిరిజన వాసులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైన అపూర్వ ఘట్టం బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ. బాలరాముని విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి గురించి ఒక మాట చెప్పుకోవాల్సి ఉంది. ప్రసిద్ధ కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్, 41 సంవత్సరాల వయస్సు. వంశపారంపర్యంగా 5 తరాల శిల్ప కళాకారుల కుటుంబం నేపథ్యం గల ఉత్తమ శిల్పి. అత్యంత భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో చెక్కినటువంటి 51 అంగుళాల ఎత్తుగల బాలరాముడి విగ్రహం ముహూర్త సమయానికి ఆలయంలో మంగళధ్వనుల మధ్య, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ జరిపించబడింది. 2014లో భారత ప్రభుత్వం సౌత్ జోన్ యంగ్ టాలెంటెడ్ అవార్డు, శిల్ప కౌస్తుభ అవార్డు, మైసూర్ రాజ్యోత్సవ అవార్డు, అమరశిల్పి జక్కనాచార్య అవార్డు గెలుచుకున్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి శిల్పకళా శిబిరాల్లో, వర్క్షాపుల్లో పాల్గొని ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిచే గౌరవ పురస్కారం అందుకున్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారిచే ప్రశంసించబడిన, నేటికి దేశ విదేశాల్లోని వారందరూ మెచ్చుకుంటున్నటువంటి ఏకైక శిల్పి అరుణ్ యోగిరాజ్. చరిత్రలో గుర్తుండిపోయే రోజు 22 జనవరి 2024 సంవత్సరం. 160కి పైగా దేశాల్లో శ్రీరామ ప్రతిష్ఠ రోజున వేడుకలు, కార్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, శ్రీరామ నినాదాలతో ఊరేగింపులు జరిపారు భక్తులు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ పవిత్రోత్సవం అంగరంగ వైభవంగా మన దేశంతో పాటు విదేశాల్లో కూడా అందరూ జరుపుకున్నారు. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ఆలయం లోపల విగ్రహం సమీపంలో ఉన్నవారు తీర్థ క్షేత్ర ట్రస్ట్ మహంత్ నృత్య గోపాల్దాస్ మహంత్, మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్,
ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ జీ, ఆర్ఎస్ఎస్ సార సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ జీ. 70 సంవత్సరంలో గుడారంలో టెంట్ కింద ఉన్న రామ్లాలా 22 జనవరి 24వ తేదీన శాశ్వత మందిరంలో ప్రతిష్ఠించబడ్డాడు. అయోధ్య తన పూర్వవైభవాన్ని తిరిగి పొందుతోందని యావత్ హిందూ జాతి, యావత్ భారతీయులు కూడా సంతోషిస్తారు. పవిత్ర ముహూర్త సమయంలో మన ప్రధాని మోడీ గారు విగ్రహానికి కాటుక దిద్ది అద్దం దేవునికి ఎదురుగా ఉంచుతారు. ప్రాణప్రతిష్ఠ వేడుక హారతి పూర్తయ్యాక అతిథులందరికీ రామ్లలా దర్శనం కల్పిస్తారు. ఉదయం 10 గంటలకు మంగళధ్వనితో ప్రాణప్రతిష్ఠకు శ్రీకారం చుట్టారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలు ఒకే వేదిక పైన చోటు కల్పించారు. అయోధ్యకు చెందిన యతీంద్ర మిశ్రా సారథ్యంలో ఢిల్లీ సంగీత నాటక అకాడమీ వారి సహకారంతో మంగళధ్వనితో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం క్రతువు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, తమిళనాడు నుండి నాదస్వరం, మృదంగం, కర్ణాటక నుండి వీణ వాయిద్యాలకు చోటు కల్పించడం జరిగింది. బాలరాముని ప్రాణప్రతిష్ఠ పూజా క్రతువులో 121 మంది సుప్రసిద్ధ ఆచార్యులు, వేద పండితులు, ఘనపాఠులు, ఋత్విక్కులుగా ఉండి ఆచార్య గణేశ్వర శాస్త్రి ద్రవిడ్, శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ల ప్రధాన ఆచార్యులుగా 16 సాంప్రదాయాల అనుసరణీయంగా ప్రతిష్ఠ నిర్వహించారు. 16 కళలను విగ్రహంలో నిక్షిప్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణ సమయంలో నేను జీవించి ఉన్నానని మనందరం గుర్తుంచుకుంటాం. మన తర్వాత తరాల వారికి కూడా చెప్తాం. రామ్లలా పవిత్రోత్సవం యావత్ జాతి జనుల హృదయాల్ని గర్వంతో ఉప్పొంగిపోయేలా చేసిన మహోన్నత ఘట్టం. భక్తి పారవస్యం ఆకాశాన్ని అంటింది. ప్రతి భారతీయ హిందువు కూడా ఉప్పొంగిన ఉత్సాహంతో రామాలయాల్లో పూజలు, సీతారామ కళ్యాణాలు, అన్న సమారాధనలు ఎన్నో కార్యక్రమాలు చేసి శ్రీరాముని యందు ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. స్వచ్ఛందంగా అందరూ పాల్గొన్నారు. ఊరేగింపులు, భజనలు, దేశమంతా పండుగ వాతావరణం నెలకొని ఉంది. అందరూ రాత్రి తమ తమ ఇళ్ల ముందర దీపాలు కూడా వెలిగించారు, బాణసంచ కూడా కాల్చారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజున అయోధ్యలో రాత్రి 10 లక్షల దీపాలు వెలిగించారు. సీతాదేవి స్వస్థలమైన నేపాల్ జనక్పూర్లోని సీతాదేవి ఆలయంలో 2,50,000 దీపాలు వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. 11 రోజుల్లో 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రాణప్రతిష్ఠ రోజున 7,000 మంది అతిథులు కాకుండా భక్తులు 5 లక్షల మంది దర్శించుకున్నారు. మొత్తం మొదటి 10 రోజులకు 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టుగా రికార్డ్ అయింది. ఇంత అద్భుతమైనటువంటి ఆలయాన్ని ఎవరు ఎలా నిర్మించారు? మన దేశంలో అత్యంత ప్రసిద్ధ దేవాలయాలతో పాటు 200 కంటే ఎక్కువ దేవాలయాలని డిజైన్ చేసినటువంటి ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురా వీరు ఈ దేవాలయానికి డిజైన్ చేశారు. రాజస్థాన్ భరత్పూర్ గనులలో నుండి తెచ్చిన పింక్ గ్రానైట్ రాళ్లను ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. 1,500 మంది కళాకారులు మే 2020 నుండి ఆలయ నిర్మాణానికి శ్రమిస్తున్నారు. ఎలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ దేవాలయాన్ని ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా వర్ణించింది. దేవాలయం నగారా శైలిలో నిర్మించబడుతోంది. భూకంపాలు తట్టుకునేలా, చిరస్థాయిగా ఉండేలా 21 అడుగుల పునాది వేశారు. ఇనుప ఊచలు వాడకుండా కట్టినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం ఈ అయోధ్య రామ మందిరం.